నమస్కారం నమస్కారం అండి మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు మా యొక్క పిసిసి అధ్యక్షుల వారి యొక్క పిలుపు మేరకు నేను గాంధీ భవన్ రావడం జరిగింది. ప్రజా సమస్యలపైన ఈరోజు సుమారుగా 15 నుండి 20 దరఖాస్తులు స్వీకరించి సంబంధిత మినిస్టర్స్కు వాటిని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఎక్కువగా వచ్చిన దాంట్లో పాపం అందరు కూడా ఇండ్ల విషయంలో డబుల్ బెడ్రూమ్లు, ఇందిరమ్మ హౌసెస్ కావాలని వచ్చారు, రేషన్ కార్డ్స్ కావాలని వచ్చారు. సో ఎంత దయానిక పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నదో మనం దీనికి నిదర్శనం. తెలంగాణలో ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాక ఇక్కడ చూస్తే ఆంధ్ర నాయకులు దోసుకున్నారో లేదో తెలియదు, కానీ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుపెట్టుకొని దోసుకొని చివరికి మనకు తెలంగాణకు చిప్పచేతిలో ఇచ్చిపోయింది. సో దాన్ని ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా జోడెద్దుల్లాగా కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని, ఈ యొక్క దివాలా తీసిన రాష్ట్రాన్ని, ఆర్థిక వ్యవస్థను ఒక సక్రమంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఏదైతే వాగ్దానాలు చేసిందో వాగ్దానాలను 6 గ్యారంటీలను ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు చాలా ప్రాముఖ్యత. ఒక సొంత గూడు కలగాలి, ఇల్లు ఉండాలనేది ఒక సామాన్యుడి యొక్క హక్కు అది. అందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరాగాంధీ యొక్క స్వర్గీయ ఇందిరాగాంధీ యొక్క ఒకటే నినాదం, గరీబీ హటావ్, రోటీ కపడా और మకాన్. అంటే బీదత్వాన్ని పారదోలాలి, ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా రోటీ కపడా और మకాన్ ఇవ్వవలసిన బాధ్యత, అంటే ఇల్లు, కూడు గుడ్డ ఇల్లు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది. దాన్ని దృష్టిలో ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చొప్పున ఇవ్వడం జరిగింది. అన్నీ ఇప్పుడు రూఫ్ లెవెల్లో చాలా వరకు, కొందరు బేస్మెంట్, కొందరు గోడల లెవెల్, తర్వాత రూఫ్ కూడా వేసుకున్నారు. అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద వారి గృహప్రవేశం కూడా జరుగుతుందని నేను ఈ మీడియా ముఖం ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అలాగే నిన్న కేటీఆర్ మాట్లాడుకుంటూ యూరియా ఎవరు ఇస్తారో వారికి మేము ఓటేస్తాం, మా సపోర్ట్ వారికి అని. అంటే అజ్ఞాన లేక మూర్ఖుడా లేక అతి తెలివ నాకు తెలియదు, బహుశా రాజకీయ అజ్ఞాని అనుకుంటా. నేను మా ముఖ్యమంత్రి గారు మీ అందరం చెప్పినట్టుగా బీజేపీకును బీఆర్ఎస్కు చీకటి ఒప్పందం, అంటే ఏ విధంగా వారికి సపోర్ట్ చేయాలనో ఆ విధంగా క్లెవర్గా, అంటే యూరియా ఇచ్చిన వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాం. అంటే ఇక్కడ జస్టిస్ గారు ఎవరైతే మన తెలంగాణ ఆత్మగౌరవం ద్వారా వారు వెళ్ళారో, మా ముఖ్యమంత్రి గారు వారికి సపోర్ట్ చేస్తుంటే వారిని కాకుండా ఎవరైతే యూరియా ఇస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. అంటే యూరియా ఎట్లాగూ రావాల్సిన కోట మనకు రావాల్సి ఉంది, దానిపైన మా ముఖ్యమంత్రి ఎంపీలు అందరూ కూడా కొట్లాడుతున్నారు. ఇంకా మనకు సుమారుగా 3 మెట్రిక్ టన్నుల క్వింటాల్స్ రావాల్సింది, మెట్రిక్ టన్స్ 3 lakh మెట్రిక్ టన్స్ రావాల్సింది. ఇంకా దానిపైన పోరాటం చేసిండు. నిన్న కూడా కొంచెం శాంక్షన్ జరిగిందని నాకు తెలియవచ్చింది. సో మరి జ్ఞాన లేక మూర్ఖుడా లేక అతి తెలివి తెలియదు, కానీ ఏదైతే ఉప రాష్ట్రపతి కోసం ఏదైతే నామినేషన్లలో మన తెలంగాణ గౌరవం ఆత్మగౌరవంకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి వేయాలని మా ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేశారు. వారు కానీ తెలంగాణ పైన బీఆర్ఎస్ వాళ్ళకి ఏమాత్రం కూడా విజ్ఞానం ఉంటే తప్పనిసరిగా వారికి వేయాలి. అలాగే 30 days శిక్ష పడ్డాక అనర్హులుగా ప్రకటిస్తామని బీజేపీ కొత్త నినాదంతో వచ్చింది. అంటే పార్టీలను, మిగతా రాజకీయ నాయకులను ఈ దేశంలో లేకుండా చేయాలనే ఒక రాజకీయ కక్షపూరితంతో ఈరోజు ఒక కొత్త డ్రామా వాళ్ళు తెరపైకి తీసుకొచ్చిండ్రు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈడీ అంటేనే మోడీ, సిబిఐ అంటేనే మోడీ. ఇప్పుడు
మొన్న మా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా వారి యొక్క ప్రజల ముందుకు ఒక ట్రాన్స్పరెన్సీగా అంటే మొత్తం తేట తెల్లలు చేసిండు ఏ విధంగా ఓట్ చోరీ అవుతుంది అని. అందుకనే ఇవన్నీ బయటికి రాగానే కొత్త నినాదంతో దీన్ని ఎదుర్కోవాలని ఎవరైతే 30 రోజులు జైల్లో ఉంటారో వారికి అనర్హత ప్రకటించే విధంగా ఈరోజు బీజేపీ డ్రామాలు ఆడుతుంది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే వారు తీసుకొచ్చిండ్రో 30 రోజులు జైల్లో ఉంటే అనర్హులు అనేది వారికి ఈడీ అనే ఒక సంస్థను అడ్డపెట్టుకొని ఎంతమందిని ఇప్పటివరకు తమ పార్టీలో అంటే అక్కడ పోగానే వాడు వాషింగ్ మిషన్లో వేసిన ఒక స్వచ్ఛమైన వ్యక్తిలాగా బీజేపీలో జాయిన్ అయిపోతున్నారు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలామందిని వాళ్ళ పార్టీలో చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారు. మొన్న బహుశా క్లిప్పింగ్ చూసిన ఎంపీ అరవింద్ అనుకుంటా, అరే నువ్వు దేనికన్నా అయ్యిరా భయ్, నోటాకేయి, ఓటాకేయి, కారుకేయి, సైకిల్కేయి, బస్సుకేయి, చెయ్యికేయి, ఏది వేసినా నాకే పడుతుంది అంటే ఈ లీక్ అనేది ఎంత స్పష్టంగా మిషనరీని అడ్డం పెట్టుకొని ఈ దొంగ నోట్లను ఏ విధంగా వేసుకొని ఈరోజు 25 ఎంపీలను గెలిచి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో భారత జనతా పార్టీ ఏ విధంగా రాజ్యాంగం చేజిక్కిందో తెలుస్తున్నది. కాబట్టి ఈ దొంగ నాటకాలన్నీ కూడా తేటతెల్లలు చేసే విధంగా మా రాహుల్ గాంధీ గారు రాబోయే ఈ యొక్క దేశానికి ఒక మంచి నాయకుడు. తప్పనిసరిగా వారిని మేము ఈ దేశ ప్రధానిగా చేసుకునే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, నాయకుల పైన ఉంది. ఈ ఓట్ చోరీ తప్పనిసరిగా ప్రజల ఆదరణ పొందుతుంది. మొన్న బీహార్లో వెళ్ళి వారితో చనిపోయిన వాళ్ళతో ఛాయ్ తాగి చూపెట్టిండ్రు. ఛాయ్ అంటేనే మోడీకి ఫేవరెట్ కదా, ఆయన సింబల్ ఆయనది అదే కదా మోడీది, ఛాయ్ వాలా అంటారు కదా, ఆ ఛాయ్ వాలాకే చూపెట్టిండు. చనిపోయిన వ్యక్తులతోని టీ తాగి ఇగో మీ ఈసీని అడ్డం పెట్టుకొని ఏం చేస్తున్నారు, మీ కుటిలమైన రాజకీయం ఇంటిదో బహిర్గతం చేసింది. కాబట్టి తప్పనిసరిగా ఈ దేశ ప్రజలు గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఏదైతే మా రాహుల్ గాంధీ గారు చేతబూనిలో ఈ ప్రజాదరణ పొంది తప్పనిసరిగా భారతదేశానికి రాజ్యాంగ హక్కులు కల్పించే దిశగా మా భారత యువ ప్రధాని ముందుకు వస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా దయచేసి గమనించాలని మీ మీడియా ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.